హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్లీ వేవ్స్ అండ్ బ్లాగ్స్. నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది, ఎందుకంటే బద్ధకం వల్ల. ఇవాళ అయితే నేను చిక్కుడుకాయ కర్రీ ఉండబోతున్నాను. అబ్బా, మళ్ళీ చిక్కుడుకాయ కర్రీ అనుకోకండి, ఇది కలుపు పెట్టుకునే కూర అనమాట. ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం, చూసేయండి. ఫస్ట్ మనం చిక్కుడుకాయలు తుంచి వాటిని మంచిగా కడుక్కొని ఒక మందపాటి కర్రీ గిన్నెలో వేసుకొని దాంట్లోనే 3 పండిన టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని, దాంట్లోనే కారం ఉప్పు సరిపడా మంచిగా వేసుకొని, ఒక 2 పావుల నూనె, అంటే దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, నూనె పోసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టు కలిపి పెట్టుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆ గిన్నె పెట్టేసుకోవాలి. అంతే. ఒక్క 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాలి. చూసారా, హై ఫ్లేమ్లో ఉడికిస్తున్నా నేను. ఒకసారి మధ్యలో కలుపుకోవాలి అడుగంటకుండా, అందుకే మందపాటి గిన్నె పెట్టుకోమని చెప్పాను నేను. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అది ఆయిల్ అంతా పైకి వచ్చినాక ఒక 20 మినిట్స్ దాన్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మొత్తం చిన్న ఫ్లేమ్ మీద మంచిగా మగ్గించుకోవాలి. అలా మగ్గుతుంటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నార్మల్ కర్రీ కన్నా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మంచిగా మగ్గుతుంది. అది మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఉడకపెట్టడం అట్లాంటి ప్రాసెసే లేదు అసలు. ఇదంటే చాలా ఈజీ ప్రాసెస్. ఒక్క 30 మినిట్స్లో ఇది కర్రీ రెడీ అయిపోతుంది, ఎలాంటి రిస్క్ లేకుండా. చూసారా, దాంట్లోనే గ్రేవీ వచ్చేసింది. ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.